అని దేవుడు చెప్పిన మాట గొప్ప ధైర్యమునివ్వగా ప్రభువు పని కొరకు పూనుకొనుచున్నాను. మీలో మీరు మాట్లాడుకోకుండా సెల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి లేదా సైలెంట్లో పెట్టుకొని శ్రద్ధగా దేవుని వాక్యాలను వినాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. కలిసి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దామా? నేను మిమ్మల్ని అడిగాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామా? అయ్యో దినాలంటగా పెద్దగా మాట్లాడరంటగా అయ్యేనా? నేను ఒక నడిగా ఏంటో దినాలంట కదరా అంటే, అవునన్నా శ్రమ దినాలు ఇవి అన్నాడు. ఎవరికి అని అడిగాను. యేసు ప్రభుగా మీకా అంటే మాకే అన్నాడు. సడన్గా మీకేం కష్టం వచ్చిందనంటే ఏమన్నా ఏమనుతలేదు ఇంట్లో. ఈ 40 రోజులు ముక్కలేదంట, దానికి ఆడు శ్రమ దినాలు అంటున్నాడు. ఇట్లాంటి వింత వింత భక్తి మనం చేయడానికి లేదు. వాక్యానుసారంగా ప్రతి దినము సిలువను ఎత్తుకొని మనల్ని తనను వెంబడించమని ప్రభు చెప్పారు. ఏదో కొన్ని దినాలు శాకాహారం మాత్రమే తీసుకుంటే సిలువను మోయటం కాదు. సిలువ ప్రేమ, సిలువ విలువ తెలియని జీవితాలుగా మనం ఉండడానికి లేదు. మంచిది బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులను మనము ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల మొదటి గ్రంథము 'మైక్లో చదివే ఏర్పాటు చేశారా? రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం, బహుశా 10-11 వచనాలు చదువుగా విందాం. అలాంటి కోతలేమి రాకుండా చూడన్నా. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా, దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిద్దాం. కాస్త ఓపిక చేసుకుని ఒక మంచి శక్తివంతమైన స్తోత్రం చెబుతారా? ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ దేవుని మాటలు వినడానికి ఇష్టపడదాం. గత రాత్రి నుండే ప్రారంభమైన దేవుని పరిశుద్ధాత్మ ప్రభావ ప్రవాహం చిట్ట చివరి వ్యక్తిని కూడా తాకి తన సంకల్పములోనికి నడిపించాలని నేను ఆశించి ప్రార్థిస్తా ఉన్నాను. బిడ్డలారా, దైవజనుడైనటువంటి ఏలియా కర్మేలు శిఖరాను అఖండ విజయమును సాధించిన దైవజనుడైన ఏలియా. దైవజనుడైన ఏలియా అంటేనే రోషాగ్నికి ప్రతీకగా నిలబడ్డ దైవజనుడు. నా జీవితంలో చచ్చిపోయేలోపు ఆ డైలాగ్ నేను వాడగలనా అనిపించే ఒక సవాలుకరమైన స్టేట్మెంట్ వాడతాడు ఆయన. ఇఫ్ ఐ బి ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ షల్ కమ్ డౌన్ అంటాడు. నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశమును దిగునుగాక. ప్రార్థించగా, ఆరాధించగా, ప్రకటించగా దేవుని అగ్ని ప్రచండంగా దిగి వచ్చిన సందర్భాలు ఎన్నో లైఫ్లో ఉన్నాయి. కానీ నీవు తప్ప దిక్కు లేదని ప్రార్థన చేస్తే వచ్చిన అగ్ని, మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధిస్తే వచ్చిన అగ్ని,
స్తుతులతో ఆరాధనతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే వచ్చిన అగ్ని. కానీ ఏలి అయితే, నేనే దైవజనుడైతే అగ్ని దిగి వచ్చునుగా కంటే ఆకాశం తెరవబడి పెలమని అగ్ని వచ్చేసింది. అలాంటి ఒక సర్వోత్తమ స్థాయిలో బతికిన దైవజనుడు, ఆకాశములు మూసినవాడు, తెరిచినవాడు, అతని వస్త్రధారణను బట్టి అతను ఎవరో రాజులు గుర్తుపట్టగలిగిన స్థాయిలో బతికినవాడు, అతను ఆత్మ చేత కొనిపోబడుతున్న విధానం సామాన్య ప్రజానికానికి కూడా తెలుసు. దారే పోయే ఒకరిని పిలిచి, ఓ శిష్యుని పిలిచి, ఓ భక్తుని పిలిచి, నాన్న నేను ఇక్కడ ఉన్నానని మీ రాజుగారికి చెప్పు అని రమ్మ. అసలు ఏం చేయండి, ఒక చేటు కూర్చొని రాజుగారిని రమ్మనటం ఏంటి? అసలు అది ఏలియాకు మాత్రమే చెందింది. 450 మంది విగ్రహార్థ ప్రవక్తలు కర్మేలు కొండ మీదకి రప్పించవా, తీసుకురా వెళ్ళే అని రాజుగారికి పురమాయిస్తే రాజు లాక్కొచ్చాడు. ఆయన రేంజ్ అది. వాడు అంటాడు, వామో నేను మట్టికి ఆ పని చేయను అన్నాడు. అన్నాడు, నువ్వు పలానా చోట కూర్చున్నామని చెబుతావు, రమ్మని చెప్తాను, రాజుగారు వస్తాయి, ఈ లోపు యెహోవా ఆత్మ నిన్ను వేరొక చోటికి ఎత్తుకెళ్ళిపోద్ది. నేను అబద్ధం చెప్పాను, రాజుగారు నన్ను సాగు కొడతాను, నేను చెప్పను అంటాడు. అంటే దేవుని ఆత్మ ఒక చోట నుండి మరొక చోటకి అతన్ని తరచుగా, అత్యంత సులభంగా, సాధారణంగా, నిత్యకృత్యంగా తీసుకుని పోవడం సాధారణ ప్రజానీకానికి కూడా తెలిసిన సాక్ష్యం. ఏలియా గురించి ఎంత చెప్పినా తక్కువే. శిథిలమైన బలిపీఠాలను బాగు చేసి, సరైన అర్పణ చేసి, అగ్ని కొరకు ప్రార్థించగా ఆకాశం తెరవబడింది, అగ్ని దిగి వచ్చింది, పశువు దహించబడింది, కట్టెలు బూడిదైపోయాయి, రాళ్ళు పిండి అయిపోయాయి, నీళ్లు కూడా ఆరిపోయినాయి. అగ్ని వచ్చి నీళ్ళలో పడితే నీళ్ళే ఆరిపోయినాయి, అగ్ని ఆరలా. దేవు అగ్ని పెలమని మండుతూనే ఉంది, ఇంకా భగభగలాడిపోతుంది. శత్రువుల గుండెలు విసిపోయాయి. యెహోవా దేవుడని కేకలేశారు. కత్తి వాత పట్టుకొని శత్రువులన్నీ సంహారం చేశాడు, ఒక్కడ మిగల్లా. ఇంత బేభత్సమైన విజయాన్ని సాధించిన తర్వాత, దేవుని మహిమపరిచిన తర్వాత, ప్రజలందరూ స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి యెహోవా దేవుడని కేకలు వేసే మహిమాన్వితమైన సేవ చేసిన తర్వాత, చుక్క మంచీలు దాక్కుండా, ఒక్క రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ కర్మేలు శిఖరానికి ఎక్కి తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని అంతగా డొక్కలు బక్క చిక్కిపోయి ఏడ్చి ప్రార్థన చేస్తున్న అంశం ఏంటి తెలుసా? ప్రజలు ఎవరు దేవుడో మాకు తెలియటం లేదని పిచ్చి పిచ్చిగా ఇష్టానుసారంగా మాట్లాడారు కనుక ఆకాశాలు మూసేయమన్నాను. ఇప్పుడు యెహోవా దేవుడని ఏడుస్తున్నారు, ఒప్పుకున్నారు కనుక కనికరించి కోపమున్న నుండి మల్లుకొని కరువు తీరా ప్రచండమైన మోపైన వర్షాన్ని పంపండి బాబు అని ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనకు జవాబుగా దేవుడు మూసిన ఆకాశాలను తెరిపాడు, విస్తారమైన వర్షం వచ్చేసింది. మీకు మాత్రం స్తోత్రం చెప్పాలనిపించలేదు కదా? మీ మౌనం నశించునుగా, ప్రతి విధమైన శ్మశాన వైరాగ్యం తొలగిపోయి పునరుద్ధాన దేవుని సన్నిధిలో ఉన్నామని విశ్వాసంతో మంచి చెరగని చిరునవ్వుతో స్తోత్రం చెప్పండి. ఇంతేనా? చెప్పాలి మంచిగా. దేవుని ప్రజలారా శ్రద్ధగా వినండి. కర్మేల మీద అఖండ విజయాన్ని సాధించాడు. దేవుని అగ్ని దిగి వచ్చింది. ప్రజలందరూ యెహోవా దేవుని కేకలు వేసి ఒప్పుకున్నారు. శత్రు సంహారం చేసి విశేషంగా వధించవతల పాడేశాడు. తిరిగి తలను మోకాల మధ్యలో పెట్టుకుని ప్రసవేదన పడుతూ ప్రార్థన చేస్తూ మొయ్యబడ్డ ఆకాశాలు తెరిచి మరలా వర్షాలు రప్పించాడు. ఇన్ని బీభత్సాలు చేసిన తర్వాత ఇక చాలు బాబు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నాన్న లేచి ఈ రొట్టె తిను అన్నాడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ లార్డ్, నాకేం ఆసక్తి లేదులే ప్రభు, వద్దరు లేదు, తిను పెట్టాడు. మళ్ళీ పండుకున్నాడు. మళ్ళీ లేపి మళ్ళీ దేవుడు ఆహారం పెట్టాడు. ఎందుకు ప్రభు? ప్రభు అంటాడు, నాన్న శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉన్నది. ఆమేన్ అనండి. ఇంతేనా? అనండి. హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. విచిత్రం అనిపిస్తుంది నాకు. ఒక్క రొట్టె పెట్టి శక్తికి మించిన ప్రయాణం ఉంది పద అంటున్నాడే. శక్తికి మించిన ప్రయాణం ఉన్నప్పుడు బలవర్ధకమైన పదార్థములు చాలా తేవాలి కదా, ఏవేవో తినిపించాలి కదా. శక్తికి మించిన ప్రయాణానికి ఉంది, రొట్టె తిను
అక్కడ రాసిన మాట ఆ భోజన బలము చేత అనండి. ఆ భోజన బలము చేత ఇతను బయలుదేరి నడవటం మొదలు పెడితే ఏ క్లాస్ హైవే రోడ్లో ఎక్కడ కావాల్సి అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగే ప్రయాణం కాదు అది. పచ్చిక బయలులో కాదు ప్రయాణం అది. ఈ 40 రోజులు కూడా కొండెక్కడమే యేసు రక్తం ఏం చేయం. అరణ్య ప్రయాణము చేయాలి, శిఖరములు ఎక్కాలి. మీరు గమనించండి, అతడు కనీసం 40 రోజులు నాన్ స్టాప్ గా నడిస్తే ఒక చోటికి చేరుకున్నాడు. అక్కడ దేవుడు ఆయనతో మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరంతో మాట్లాడాడు. మీరందరూ గమనించవలసిన ఒక మాట మీ దృష్టికి తెస్తున్నాను ఈ పూట. బిడ్డలారా, ఏలియా ఒక మంచి దైవజనుడా కాదా? కొంచెం మా మీ దండం పెడతాను బాబు, ఇది ఎక్కడ గొడవరా నాయన. అసలు ఇట్లాంటి మౌనంగా ఉండగలిగిన కెపాసిటీ వాళ్ళని ఏరుకోరి ఎట్టబోగేసావు తండ్రి. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని ప్రజలు మీకే దొరికారు, దేవునికి స్తోత్రం. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించండి బిడ్డలారా. ప్రభువు తన వాక్యములోంచి మనతో మాట్లాడుతున్న సంగతులు గమనించాలి. ఏలియా ఒక ఫెయిల్యూర్ మనిషి కాదు, విఫలమైపోయిన వాడు కాదు, ఓడిపోయిన వాడు కాదు. కెరీతు వాకు దగ్గర నివాసం లేదు, సారేపత్ దగ్గర కూర లేదు, కరిమేల దగ్గర ఏమీ లేవు. అయినా ప్రచండమైనటువంటి సేవ చేశాడు, అగ్ని వంటి సేవ చేశాడు, దేశానికి దేవుని నిరూపించాడు, ఆకాశములు తెరిచాడు, మూసాడు, అగ్ని రప్పించాడు, వర్షం రప్పించాడు, శత్రు సంహారము చేశాడు. నిశ్శేషముగా యెహోవా విరోధంగా బలిపీఠం కట్టేవాడే లేకుండా చేసి పడేశాడు. ఎటు చూసినా సరే, ఎటు చూసినా యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు మిన్నంటుతున్నాయి. అంతటి అగ్ని సహిత బేభత్సమైన సేవ చేశాడు. సాధించిన విజయం తక్కువ, చిన్న చిత్తక సేవ చేశాడా? ఇంతగా దేవుని కోసం బతికిన వాడికి, ఇంత బీభత్సంగా సాధించిన వాడికి, జీవించిన వాడికి వచ్చిన పరిస్థితి అని తెలుసా? అతడు ఒక రేగి చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడట. ఓ గుహలో తలదాచుకున్నాడట. యజబేలు సైన్యము చంపడానికి పరుగులెత్తుతోందట. ఒకలాంటి విరక్తి వచ్చింది. ఎందుకు వచ్చింది బతుకు, నేను చచ్చిపోతాను. వీర విజయములు సాధించిన తర్వాత అగ్నిని, వర్షమును రప్పించిన తర్వాత, ఆకాశాలు తెరిచాక మూసాక యెహోవా దేవుడని ప్రపంచాన్ని నొప్పించిన తర్వాత, శత్రు నిశ్శేషముగా సంహరించిన తర్వాత విచిత్రమైన దారుణమైన ఒంటరితనం అనుభవిస్తున్నాడు. అంత ఒంటరితనం ఎవడు అనుభవించాలంటే లైఫ్ లో ఓడిపోయినాడు, ఫెయిల్యూర్స్ ఉన్నాడు, ఏమి సాధించలేనాడు. ఇన్ని విజయాలు సాధించాడు కొట్రా ఉట్టిదే అంటే రక్తం వాడికి కింద పడిపోతే ఆడికి 50 మంది వెనకాల. ఏది పడిపోయినాడు దుప్పటి చెప్పేవాడు ఒకడు, లెగ్ కొట్టేవాడు ఒకడు, 3 కెమెరాలు ఆడు చుట్టూ తిప్పేవాడు ఒకడు. పడిపోయిన తప్పుడు వాడు కెమెరాలు మొత్తం పెడతాడంటే ఆడు ఏ రకముడు? అసలు కింద పడిపోయినాడు కెమెరా ఏంట్రా, ఈ పాపిష్టి బుద్ధి బండిపోను, ఏ పనికి మళ్ళీ పనులు కాకపోతే నా మీద పడి అడవటం కాదు, సోయి తెచ్చుకో ఫస్ట్. ఈ కెమెరా వాళ్ళకి ఎవడిచ్చే ట్రైనింగ్ నేర్చుకోండి ఫస్ట్, సంస్కారవంతంగా పనిచేయి. వాళ్ళు కింద పడి కొట్టుకుని ఉంటే ఫోటో తీసే, వీడియో తీసేది ఏందిరా? పనికి మాలిన మురికి మైండ్ నీకు తలకాయలో తగలబడి ఈ పనులు చేస్తున్నావు తప్ప, మారు మనసు పొందిన వాడివైతే, కడగబడ్డ వాడివైతే, శుద్ధీకరించబడ్డ వాడివైతే, ప్రాచీన పురుషుడు సచ్చినోడైతే, నవీన పురుషుడిగా మానవుడివైతే ఈ పాపిష్టి బతుకుండదు, ఈ పనికి మాలి పనులుండవు. ఆమె అని చెప్పేద్దాము ఒక్క క్రైస్తవుడికి లేదు ఇక్కడ. నాకేం టెన్షన్ ఏమీ లేదు. మీరందరూ సపోర్ట్ చేసి బలపరితే గెలిచి ఎలక్షన్లో నుంచోలేదు నేనేమి. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నామంటే ఒక కసి, రోషం, దైవావేశం ఉండాలి. సప్పగా సల్లగా కూర్చోవడం కాదు. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ పెద్ద మనిషి నన్ను ఉద్దేశించి మాట్లాడతా, నాకంటే ముందు ప్రసంగికుడికి నాకంటే ముందు ఒక శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఇచ్చారు ఆయనకి. ఆ శుభాకాంక్షల్లో కోరగా నా వైపు చూసి అంటాడు ఆ మనిషి, నేను ఒకరిని అన్నండి, ఒకరిని పన్నండి, అంటం ఎందుకండి, పట్టం ఎందుకండి అన్నట్టు చూస్తున్నాడు తిరిగి. అంటే రే నీకెరా ఇదని. అటు తిరగకపోయినా తెలుసా బాబు దేవుడికి కొడుతున్నాడు. ఆయనకే తెలియదు నెక్స్ట్ ప్రసంగం నాది నమాయకుడు.
నేను చెప్పా మైకి పట్టుకొని అయ్యగారు చెప్పిన మాట 100% నిజం. ఆయనకి ఆడికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, నాకు పడదాడంటే కుదరదు, రోజుని అంటాను, ఆడు తగు పెడతానే ఉంటాడు. ఈ తగు ఎందుకని వీళ్ళిద్దరు అడ్జస్ట్ అయిపోయి పనిచేసుకున్నారని చెప్పాను. క్వాలిటీగా బతకాలి, లేకపోతే ఏసు రక్తమే చేయం. స్తోత్రం చెప్పో. హల్లెలూయా. మంచిగా చెప్తారా దేవునికి స్తోత్రం అని? హల్లెలూయా. ఈ రోజు దేవుని వాక్యనితో ఎంత బీభత్సమైన సేవ చేసిన దేవుడికి ఏంటంటే ఒంటరితనం. అయ్యగారు ప్రార్థన చేశారండి, చల్లగా ఉంది నా ప్యానం అయిపోయింది. ఇటు ఒక అభిమాన సంఘం. మరి ఇంత బీభత్సమైన కార్యములు సాధించిన వాడి సంగతి ఏమిటా? ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు ఆయన. అంటే ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరగట్లేదా? అగ్ని దిగి రావట్లేదా? అభిషేకం లేదా? మహిమ కనబడలేదా? వర్షాలు కురవలేదా? ఆకాశం మొయ్యబడలే? ఎక్కడ తగ్గిందండి సేవ? అగ్ని మంచి సేవ చేస్తున్నా ఆ దైవజనుడికి ఒక్కడికి కనపడలు, ఒక్కడే ఉన్నాడు. చిరాకు పుట్టింది దానికి. ఇక నా వల్ల కదా ప్రభా, నీ ఒంటరి సావులను అందరూ సాగు కొట్టారు, నేను ఒక్కడిని మిగిలిన నన్ను కూడా చంపాలని చూస్తున్నారు, ఇక నేను వదిలేసి వెళ్ళిపోతాను పొద్దుగాని అన్నాడు. నాన్న నీకు శక్తికి మించిన అక్కర్లా, ఇక నేను చేయలేని ప్రయాణం పేన మీదకి వచ్చేసింది. లేదు నాన్న, ఈ రొట్టె నాకు వద్దు, నేను చచ్చిపోతా. ఊరుగా నాన్న, నువ్వు చచ్చిపోతే అట్టా? స్తోత్రం చెప్పండి. ఇంతకు ముందే ఈయన ప్రార్థన చేస్తే అగ్ని వచ్చిందా? అగ్ని రావటం యెహోవా దేవుడు నిరూపించబడ్డా? ఆ దెబ్బకు అప్పుడు దాకా ఒప్పుకోవాలందరూ యెహోవా దేవుడు అని కేకలేట మొదలు పెట్టారా? యేసులో అన్నాడు, నాన్న ఇన్ని వేల మంది యెహోవా దేవుడు నమ్ముకుని మొత్తం ప్రభులోకి ఇప్పుడే వచ్చారు, నువ్వు చచ్చిపోతాను అన్నావు, వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు నాన్న అంటే, అమ్మో అదొకటి ఉందా మళ్ళీ, నేను ఆసక్తిని కోల్పోవచ్చున్నాను, నాకు సహాయం లభించట్లేదు. నాన్న నువ్వు ఉన్నప్పుడు తక్కువ మందిరా, ఇప్పుడు వెళ్ళిపోయి మూమెంట్ వచ్చాక ఎక్కువ మంది అయిపోయారు విశ్వాసులు. ఇంతమందిని సరిపడా నీకంటే రెట్టింపుగా గట్టిగా చేసి ఉన్న ఒకటి తయారు చేస్తే తప్ప నువ్వు రాటకి వెళ్ళేది కాసేపు ఉండి ఇక్కడే అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ పాయింట్ మీద ఉంటాను అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నాన్న కర్మేల మీద వీర విజయమును సాధించినవు కదా, నీతో ఒక మాట చెప్పాలనుకున్నాను కొడుకా. అంటే చెప్పు ప్రభా. ఇక్కడ కాదు కానీ కొండ మీద కొద్ది చెప్తాను. దిస్ ఇస్ టూ మచ్. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ who conquered everything in this land, roared like a lion on the mount of Carmel, and still you want me to climb another mountain? Yes. కర్మేల మీద వీర విజయమును సాధించిన ఒక సింహం వల్లే గర్జించిన దైవజనుడు నన్ను మరొక కొండ ఎక్కమనుచున్నావా ప్రభు? అవునా? ఎంత వీరావేశం జరిగినా చాలా కూల్గా చెప్తున్నాడు యేసుప్రభు అంటేనే అంత. మనం అరిచేసి కేకలేసి గోల పెట్టి అల్లరి చేస్తే ఆయన చాలా కూల్గా చెప్తాడు, వద్దులే నన్న రేపు చూద్దాం అంటాడు. ఇక ఆయన శైలంతే యేసు రక్తమే జయం. మా జీవితంలో కూడా కష్టాలు, పోరాటాలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నో వచ్చినప్పుడు రాత్రి మోకాళ్ళ పడి ఏడిచి గోల పెట్టి అసలు గోళ్ళ పగిలిపోతాయా, నేల కుంగిపోతానంత అల్లరి చేసి గోల చేసి తిప్పలు పెడితే ఎప్పుడో తెల్లరగట్ల నా కుమారుడా నా సమయం ఇంకనూ రాలేదంటే నోరు మూసుకొని కూర్చుంటామే. మరి 8 గంటలు ఏడిచాం, 9 గంటలో చెప్తే కుదురుకుందుగా అప్పుడే ఇటు మోకాళ్ళు పగిలిపోయిన యేసు రక్తమే చేయు. బకెట్లు ఎత్తిపోతుంటే, తెరచాప చిరిగిపోతుంటే, తాడు కట్టుకుంటుంటే, తిప్పలు పడుతుంటే వాడు అవునను పడుకోనట్టు ప్రభు నశించిపోతున్నాము, చింత లేదా అంటే బయటకు వచ్చి మీకు విశ్వాసం లేదా అంటాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత యేసు రక్తమే చెయ్యం. స్తోత్రం చెప్పరే. అసలు ఆ భాష శైలి కొడవ గోత్రం తెలిసినోడికి ఒక్క ముక్కసాలు ఆయన మాట్లాడితే అర్థమైపోద్ది, ఇక సెట్ అయిపోతాడు. ఇక 100 మాటలు చెప్పక్కర్లే, నానా నీతో మాట్లాడాలి, మాట్లాడు ప్రభు ఎక్కడ కాదు. నేను కొత్త విశ్వాసినా, ఇక సినిమాలు టీవీలు చూస్తున్నానా? నీ కొరకు రోషం కలిగి మండుతూ ప్రకాశిస్తున్న దైవజనుని ప్రభు నాతో మాట్లాడకంటే నీతో అయినా సరే అడుగుతే మాట్లాడతా. ఓరి నాయన. ఇప్పుడు చెప్పండి, గుహలో పడి ఉన్నప్పుడు చచ్చిపోతే బాగుండు అనిపించినప్పుడు దేవుడు ఏలియాను దర్శించాడా లేదా? గట్టిగా కదండి. రేగి చెట్టు కింద పడుకున్నప్పుడు దేవుడు దర్శించాడా లేదా? ఏ ఒక్కడు ఇంత వీర విజయము సాధించిన తర్వాత కూడా గ్లాసు నీళ్ళిచ్చే దిక్కు లేనంటే సహాయ నిరాకరిగల ఆ తరములో స్వయంగా తానే ఆహారం పెట్టాడే లేదా? మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. కానీ
నీ పట్ల నాకున్న ఉద్దేశం అంతా నేను చెప్పాలంటే కొండ మీదకి రానా అంటాడు. అలసిన జీవితం ప్రభు. సుమ్మసిల్లు కదా ఇక్కడ చెప్పి నేను చెప్పను. మీరందరూ గమనించాలని కోరుకున్న ఒకే ఒక మాట, నువ్వు శ్రమలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు కాస్త డౌన్ఫాల్ లైఫ్లో చూస్తూ ఉంటే, ఏ చెట్టు కింద పడున్నావో, ఏ గుహలో పడున్నావో, ఏ నిరాశలో పడున్నావో, చావే కావాలని కోరుకుంటున్నావో, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో పడి ఉన్నా నీ దర్శిస్తాడు, నీ వద్దకు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీకు రొట్టె పెడతాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు ఎన్నన్నా చేస్తాడు. కానీ నీ పట్ల తన ఉద్దేశము సంకల్పంతో చెప్పాలని మాత్రం అక్కడ చెప్పడు. కొండ మీదకి రమ్మంటాడు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు సరిగ్గా. రేగి చెట్టు కిందకి దేవుడు దిగి వచ్చాడా లేదా? అందరూ గట్టిగా చెప్పాలి. గుహలోకి దేవుడు దిగి వచ్చాడా లేదా? ఏలియాను బలపరిచాడా లేదా? బలమైన ఆహారం పెట్టాడా లేదా? 40 పగళ్ళు రాత్రులు నాన్ స్టాప్ గా కొండలెక్కి అంత బలవర్ధకమైన ఆహారం ఇచ్చాడా లేదా? ఇన్ని చేశాడు. కానీ తన పట్ల ఉద్దేశాన్ని, ఏర్పాటును, సంకల్పాన్ని అతను చెప్పాలంటే అతను ఎక్కడికి రమ్మన్నాడు తెలుసా? హోరేబు కొండ మీదకి రమ్మంటున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొడితే మంచి కొట్టు. కర్మేలు కొండ వీర విజయము సాధించిన ఏలియా ప్రవక్తకే తాను ఎక్కాల్సిన మరొక హోరేబు కొండ మిగిలి ఉంటే ఏమి సాధించేసాం కనుక అప్పుడే సరిపెట్టేసావు కోటం. ఒక దర్శనం వచ్చిన చాలేక సేవకుల్లో నువ్వే టాప్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. అప్పుడే ముఖం వెలిగిపోతుంది ఒకడికి పొద్దున్నే మా టీంలో. ఎరా ఏంట్రా మంచి ఉద్యమం అన్నారు. రాత్రి దర్శనం వచ్చిందనా? హల్లెలూయా. ఏం దర్శనం వచ్చిందిరా నీకంటే? అనా తల 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 మెరిచి ఏంట్రా? సిలువనా? సిలువ కనపడింది. సిలువ ఇంకేం కనపడింది? ఇంకేం కనపడాలన్నా? సిలువనా? చాలు అసలు కల్వరి సిలువ. హల్లెలూయా. అంటే నన్ను సిలువ కనపడితే అర్థం ఏంట్రా అంటే ఏంటి? మనం పొలకించిపోతున్నావుగా చెప్పురా. సిలువంటే మహిమని అర్థమా? సిలువంటే శ్రమ, సిలువంటే నింద, సిలువంటే అవమానం, సిలువంటే బాధ, సిలువంటే కష్టం, సిలువంటే వెలివేత, సిలువంటే తృణీకారం, సిలువంటే సావు. ఇంతకీ ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? ఏమి లేదు నాన్న, నీ కొరకు నేను ఇంకా సిలువ మీద బాధపడుతున్నాను ప్రభు చెప్తున్నాడు. ఇంకా మార్చుకోవలసి ఉంటే మార్చుకోమంటున్నాడు. ఇంకెంతకాలం సిలువేస్తావరా దుర్మార్గుడు అడుగుతున్నాడు. మారు మనసు మందమంటున్నాడు అంటే అని నిజంగానేనా నువ్వు చెప్తున్నావా? పో నువ్వు చెప్పు ఏంటో. అంటే అన్ని కాస్త ప్రార్థనలో బలపరచాలనే ఉద్దేశం ఎలాగో ఉంది, కానీ తప్పు అయితే కాదు. కానీ నేను చెప్పింది యేసు రక్తం చేయం. స్తోత్రం చెప్పరు మీరు పెద్దగా. అది ఇంత పొదుపుగా స్తోత్రాలు చెప్తాం. అసలు ఎట్ట ప్రాక్టీస్ చేస్తే వచ్చిందండి నాకు. అసలు ఆగి సావదు స్తోత్రం. ఎప్పుడు ట్రైన్లో కూర్చుని, ఫ్లైట్లో కూర్చొని వీడు తిట్టుకుంటాడేమో, సాపుకి సౌండ్ తగ్గించుకుని చేస్తుంటాను నేను. మీరేమో అసలు యువతల నుంచి 40 kV జనరేటర్ పెట్టి 60 kV జనరేటర్లు పెట్టి తిప్పలు పాడు సరే. కాదు నాన్న, స్తోత్రం చెప్పకపోవడం ఒక మెయింటెనెన్స్. నీ మెయింటెనెన్స్ మండిపోను. ఎడ చదువుకున్నాను బైబిల్? సరైన క్రైస్తవులు ఉంటే స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు గ్రంథము 3:12 వాక్యం తెలుసా? యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాకని ఆయన ఉన్న స్థలములో నుండి శబ్దం ఒకటి వచ్చాను. ఆయన ఉంటే ఆ సౌండ్ వస్తుందిరా. ఎవడో తెచ్చాడు అందులో, నీకు సౌండ్ లేదు, పాలు లేదు. ఈ స్థలములో యేసు ప్రభు ఉంటే ఆ సౌండ్ వచ్చింది. దేవుణ్ణి స్తుతించుడి. మరే ఇదే అంత అబద్ధం. ఎల్లప్పుడు అంటారు. ఇప్పుడు అప్పుడప్పుడు చెప్పేదే కష్టమేసి వచ్చింది. ఎల్లప్పుడు ఎప్పుడు చెప్పారు? పనికి మళ్ళీ అబద్ధాలు ఆడు దేవుని సందులో కూర్చొని నిజంగా స్తోత్రం చెప్పే ఉద్దేశం ఉంటే చెప్పండి. అసలు నేను అడిగితే చెప్పేది ఏంటండి? సొంతంగా స్తోత్రం చెప్పలేని పరిస్థితుల్లో ఉండాలి కదా. కూర్చున్నా, నుంచున్నా, నేర్చిన కదిలా ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెబుతూ ఉండాలా? నువ్వు స్తోత్రం ఎందుకు స్తోత్రం చెప్తావు? నోరు మీద ఉంటాడా? ఇంత అమ్మాయికి ఎట్ట వచ్చారన్నా? ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ద్వారా నీకు మనవి చేస్తున్నాను. కర్మెలు కొండ మీద వీర విజయము సాధించిన వాడికి హోరేబు శిఖరం ఎక్కాల్సి వస్తే నువ్వేమి సాధించావని, నువ్వు చేసిందేముందని? ఎందుకంటే హడావుడి ఎట్లా ఉంటుందని లేదు కదా. మరి 10 సంవత్సరాలుగా ప్రభు సేవలో
ప్రభు సేవలో చెప్పురా, నెక్స్ట్ చెప్పురా. ప్రభు సేవలో చెప్పా ఏం చేసావు అంటే ప్రభు సేవలో ఉన్నావు అంతే. ఏం చేసావు? ఫిలిస్తీన్లు భయపెట్టావా, అమ్మోరీలను సంహరించావా, అమాలేకీలను వధించావా, గొలియాతుగా నేసావా, ఏం చేసావురా నువ్వు అంటే మరి ఆ విధంగా ఏముండదు. ఉట్టిదే ఉట్టిదే. ఏమనంటే నా మీద పడి ఎడుతూ ఒకటి రెడీగా ఉంటుంది. నువ్వు చేసింది ఏంటి చెప్పు. అడగమంటే మాత్రం అక్కడ సమయములో యేసును చేరుకొనే విశ్వాసము నీకుందా, విశ్వాసం నాకుంది అని ఒక్కరిని బాట వినలా నేను. ఎవడు పడతాడు తేరకు దొరికాడు ఎదుటోడు అడగడా, నీకుందా బ్రదర్, విశ్వాసం ఉందా? హలో బ్రదర్, ఆర్ యు రెడీ? వెయిటింగ్ since many years that somebody can shout from the platform that I am ready. Everybody is asking, are you ready brother? యాడో స్టిక్కర్ చదివాడు, బండి మీద చదువుకొచ్చాడు, స్టేజ్ మీద ఇక్కడ, ఆర్ యు రెడీ? రైల్వే స్టేషన్ తెలివితేటలు తెలుసు కానీ జాగ్రత్తగా సమర్పణలోకి రా, యేసయ్య వచ్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పు, చెప్పట్లా గట్టిగా మీరందరూ. హల్లెలూయా. ఏలియానే హోరేబు ఎక్కవలసిన అవసరత ఉంటే మనకుందా లేదా? మాట్లాడని చెప్పండి. ₹1,00,00,000 మాట్లాడుతున్నాం, కడుపులో పెట్టుకోండి అందరూ. ఏంటి తెలిసినా, నిన్ను దర్శిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ మీద జాలి పడతాడు, నీ దగ్గరికి దిగి వస్తాడు, నీ బలహీనతలు పోవునట్లుగా నీకు తన చేతి మేత పెట్టి పైకి తీసుకొస్తాడు. ఎన్నన్నా చేస్తాడు కానీ తన ఉద్దేశం, తన సంకల్పం నీ పట్ల అసలు తనకున్న ప్లాన్ ఏంటో మాత్రం చెప్పడం. నువ్వు హోరేబుకు వస్తేనే చెప్తాడు. మాట్లాడరు మీరు సరిగ్గా. అంత ఈజీ ఏం కాదు. హోరేబుకు రావాలంటే మామూలు ముచ్చట కదా. ఒకసారి నిర్గమకాండం ఉందంటారా మన బైబిల్లో? ఏనా 3 అధ్యాయం ఎంత? నిర్గమ 3 ప్రారంభం నుండి చదువునానా. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి రావాలి? దేవుని పర్వతం. మాట్లాడతలా మీరు? ఎక్కడికి రావాలి? ఆల్రెడీ కర్మేల మీద వేరే విజయం సాధించిన వాడికే ఎక్కడికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి అక్కడ వాక్యంలో హోరేబుకు రావడానికి మోషే ఏం చేశాడట? చదువునన్న ఫస్ట్ నుంచి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని. అరణ్యము అవతలకు వస్తే తప్ప చెప్పు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. మిద్యాను దాటాలా, ఈ మందలు దాటాలా, ఇత్రోను బోలు దాటాలా, ఈ శాకిరి అంతా దాటాలా, ఇంకేం చేయాలి చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అరణ్యమును దాటి అవతలకి రాగలిగితే అక్కడ మండుచున్న పొదలో నీతో మాట్లాడటకు హోరేబులో వేచి ఉన్న దేవుడు అక్కడ సిద్ధముగా ఉన్నాడు. బిడ్డలారా, ఫర్ దాట్ అరణ్యం దాటాల. నువ్వు అరణ్యము దాటి అవతలకి రావాలి, లేకపోతే హోరేబు దొరకదు నీకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఈ మాట వినండి. గుహలో రేగి చెట్టు కింద నిరాశలో మరణాపేక్షతో పడి ఉన్న దైవజనుని దేవుడు దర్శించాడు, దేవుడు ఆదరించాడు, దేవుడు ఆహారం పెట్టాడు, దేవుడు బలపరిచాడు. కానీ అతని పట్ల ఇక మీదట జరగవలసిన తన సంకల్పమును మాత్రము బయలుపరచలేదు. హోరేబు శిఖరానికి వస్తే చెప్తానన్నాడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ పడి ఉన్నా నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను పైకి లేపుతాడు. కానీ నీ పట్ల తన ఉద్దేశం అంతా నీకు చెప్పాలంటే మాత్రం నీవు తాను కోరుకున్న చోటుకి రావాలి. దాని పేరు హోరేబు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హోరేబుకి రావాలంటే అరణ్యము దాటాలి అనండి గట్టిగా అందరూ. అందరు చెప్పండి. హోరేబుకి రావాలంటే అరణ్యము దాటాలి. 2, హోరేబుకి రావాలంటే శక్తికి మించిన ప్రయాణం చేయాలి. శక్తికి మించిన ప్రయాణం చేయాలంటే దైవికమైన బలమే కావాలి. ఆగిపోయిందే బండి అప్పుడే. ఇటు నడనాశించునుగాక. స్వచ్ఛమైన వాక్ శుద్ధి కలిగి దేవుని మాటలు పలకండి. ఉత్తరం ప్రత్యుత్తరం ఉండాలి. అంతా సగం చేయబాకండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఐగుప్తును విడచినట్టి మీరు వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇక చివరి వాయిస్ అదే, లాస్ట్ ఆఖరి పదం అదే. తమ్ముడు ఉన్నావా? ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే, ఈ ధరలో నిత్య నివాసములే, నీలలోన నేత్రాలుగా నన్ను పైనుకు, నిత్య నివాసములే, నీలలోన నేత్రాలుగా నన్ను పైనుకు, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను గెలుదు, సియోను పాటలు. అసలు ఈ లెవరు లేకపోతే మన పని అవుతుంటారా? అడు చూస్తారేమండి. మరి పాడు చప్పట్లు కూడా చక్కగా. ఆనందమయ్య పరలోకంబు మనది. శమదినాలు చప్పట్లు కాదు, పునరుద్ధరణ చప్పట్లు కూడా. సెపరేట్ మ్యాటర్. ఆనందమయ్య పరలోకంబు మనది, అక్కడ నుండి సియోను గీతము సంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపుగా కలిసి పాడేదము ప్రభు, సియోను పాటలు సంతోషముగా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్పొచ్చు కదా హల్లెలూయా. అందరము సంతోషంగా దేవుని మహిమపరుద్దాం. మరి బాబు కోటం పేరు స్తుతి ఆదరణ పండగ అంటే సైలెంట్ ఉంటారు ఏంది మీరు? ఎట్లుండాలి అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, దేవుని వాక్యమును మంచిగా ఆలోచన చేయండి. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నీ పట్ల, నీ జీవితం పట్ల, నీ భవిష్యత్తు పట్ల, మహిమకరమైన నీ ముగింపు పట్ల దేవుని యొక్క ప్రణాళిక మొత్తం నీకు చెప్పాలంటే, ఆయన సంకల్పం నీకు అర్థం కావాలంటే, నీ ఎక్కడ పడితే అక్కడ అవ్వదు. హోరేపుకు వస్తేనే ఆ కార్యం జరుగుతాయి. 40 సంవత్సరాలకు గొర్రెలు కాస్తున్నాడు. ఏంటి నా జీవితం? నేను ఎక్కడ ఉండాల్సి ఉండే ఇక్కడ ఉన్నాను. ఏంటి గొర్రెలు కాసుకోవటం నా జీవిత ధ్యేయమా? నాకేంటిది? ఒకరోజు 2 రోజులు 40 సంవత్సరాలు అయిపోతుంది. నా జీవితానికి అప్పుడు 80 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకే లైఫ్కి పరమార్థం లేదా? జీవితం ఇంతేనా? ఈ గొర్రెలతో బతికింతేనా? ప్యాలెస్ల పుట్లని మహారాజులా పెరిగినోన్ని, కేమ్ అవుట్ విత్ గ్రేట్ పర్పస్, కానీ లైఫ్లో ఏం కనబట్టలేదు. రేపుకి వస్తే సరైన టర్నింగ్ పాయింట్ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే గారి సాక్ష్యం అడగండి. రేపొద్దున మీరు పరలోకం వెళ్ళాకైనా సరే ఎక్కడైనా చదవండి. ఆయన ఏం చెప్తారు? అయ్యా మీ సాక్ష్యం చెప్పండి అంటే, జీవితానికి గురి గమ్యం లేకుండా, చేసేదేమీ లేకుండా గొర్రెలు మేపుతూ ఉండగా హోరేబు మీద దేవుడు అగ్నిలో నాకు ప్రత్యక్షమయ్యాడు. సరైన టర్నింగ్ పాయింట్ అప్పుడు వచ్చింది. హోరేబును టచ్ చేయకుండా సాక్ష్యం సాధ్యమైద్దా? మాట్లాడతలేదు మీరు అసలు. ఓ మాట అనుకుందాం సరదాగా, మీరు ఇంటికాడ కూడా ఇంత కాముకుంటారా? అక్కడ చెలరేగిపోతున్నారంటగా, సాక్ష్యాలు వస్తున్నాయి అప్పుడప్పుడు. బేబొచ్చన వాయిస్ రైజ్ చేస్తారు ఇంట్లో. నో, ఐ విల్ నాట్ టాలరేట్. నేను ఒప్పుకోను. ఈ సౌండ్లు గట్టిగానే ఉంటాయి అంటగా. ఇక్కడికి వచ్చేంత మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారే. ఈ ఆర్టిఫిషియల్ మెయింటెనెన్స్లన్నీ తొలగిపోవునుగాక. అత్యంత సహజంగా, స్వచ్ఛంగా గుండె లోతుల్లోంచి దేవునికి స్తోత్రములు చెబుదాం అందరం. హల్లెలూయా. ఇక తప్పేది ఏముందని దేవుడే కొండెక్కమన్నాక చేసే దిక్కు లేదు. మహాప్రభుని బయలుదేరాడు, యాత్ర చేస్తున్నాడు. 40 రోజుల ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా హోరేబుకెక్కాడు. అట్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ ద మౌంటైన్, పైన అట్టాపులో ఉన్నాడు. హోరేబు శిఖరాన ఉన్నాడు.
అక్కడికి వెళ్ళాక కాళ్ళు తీలేవా, నీరసం వచ్చిందా రాదా? ఆ స్థితిలో అమ్మో ఇటు చూస్తే ఇటు చూస్తుంది నాయనో అనుకుంటూ ఉండగానే భయంకరమైన పెనుగాలి, సుడిగాలి వచ్చిందంట. శుభ్రంగా గుహలో ఉండి ఎన్ని ఉండవుగా, ఆ చెట్టు కింద ఉండి ఇంత సావు ఉండదుగా, ఇంత మేత పెట్టి 40 పగలు రాత్రులు నానా సావులు చంపి చెట్టెక్కించి తిప్పలబడి కొండెక్కితే ఇక్కడికి వచ్చిన తర్వాత చల్లగాలి వీచగా చెమటలు ఆరిపోయాను అనే సీన్ లేదు. పెనుగాలి, బేభత్సం అనుకున్నాడట. ఆ పెనుగాలికి, ఆ సుడిగాలికి ఇట్లాగా ఎత్తబడి ఒక లోయలో పడిపోతానేమో అనుకున్నాడంట. ఏమవలా, పెనుగాలి తగ్గిపోయింది, నిలబడే ఉన్నాడు. అమ్మయ్య, దేవుని స్తోత్రం. సావు తప్పి కన్నులు అట్టపోయింది. అల్లెలోయ. మొత్తానికి గన్నం గడిచిందనే పాటికి పెళ్ళమంటూ పెద్ద మురుపులు మెరుపులు వచ్చేస్తున్న చూసే లోపే ప్రళయ భీకరమైన శబ్దంతో పిడుగులు పడిపోతుంది అంట. చూస్తున్న అక్కడ వచ్చి తగలడిపోతుంది, పిడుగులు పడిపోతుంది. అమ్మో చచ్చిపోతాను ఇక నేను. ఎక్కడికి బయటెడతాడు, ఎక్కడ దాక్కుంటాడు? కొండపైన టాప్ ఆ శిఖరం మీద ఉన్నాడు. అయిపోయినాగా, ఇందాక గాలికి పోవాలా, ఇప్పుడు పిడుగులు. హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, 7వ మాట వచ్చేసింది అక్కడే. హల్లెలూయా. ఆ పిడుగులన్నీ అక్కడక్కడ పడి తగలడింది. ఈయన బానే ఉన్నాడు. అమ్మో ఇందులో కూడా బయటపడ్డానా, హల్లెలూయా అనుకునే లోపే ఇక ప్రళయ భీకరమైనటువంటి భూకంపం వచ్చిందిట. శిలలు చిన్నాభిన్నమైపోతున్నాయి అంట, ఇంతంత రాళ్ళు ఎగిరి పడుతున్నాయి అంట. ఎటు పరిగెడతాడు? ఒక్క పాయింట్లో నిలబడ్డాడు. ఈ పక్కన రాయి బగిలి ఎగురుతుంది, ఇటు ఎగురుతుంది. వామ్మో శిలలే చిన్న భిన్నమైపోతారు. నేను చచ్చిపోయాను ప్రభువా, నువ్వు నిజంగా చంపాలనుకుంటే ఆడే చంపొచ్చుకయ్యా, ఏడ తీసుకొని చంపుతున్నావు ఎందుకయ్యా? అసలు పెరగాలేంటి, అసలు సుడిగాలేంటి, అసలు ఈ గొడవేంటి? పగబట్టి తివనా మీద ప్రకోపమా, ప్రతీకారమా, టెన్షన్లు రకరకాలు వస్తున్నాయి. పాయింట్ ఎక్కడ రాశాడు? యెహోవా ఆ వైపునకు సంచరించగా యెహోవా భయమునకు సుడిగాలి లేచిందంట. మీ చేతిలో ఎంత ఒప్పుకుంటే అంత గట్టిగా చెప్పలు కొట్టా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏంది నా దెబ్బ మీద దెబ్బ పడిపోతుంది, నా లైఫ్ అయిపోయిందా, ఇక నాశనం అయిపోయానా, నేను దేవుని ఏర్పాట్లో లేనా, దేవుని కొరకు బ్రతికాను కదా, కఠోరమైన ఉపవాసాలు చేశాను కదా, తిండి లేక బతికాను, వస్త్రములు లేక బతికాను, గూడు లేక బతికాను, కెర్రూతు వాగి దగ్గర సేవ చేశాను, సోరేపోతు మిద్దె మీద సేవ చేశాను, ఎవడు లేని కర్మేలు కొండ మీద మాడి ఏడ్చి సేవ చేశాను. ఇంత తిప్పలు పడితే కూడా నాకింత శ్రమలేంటి, నాకిన్ని కష్టాలేంటి? సుఖంలో ఉన్నాడు, సుఖపడతానే ఉన్నాడు, నాకే కష్టాలు వస్తున్నాయి, నా బతికెందుకు ఎలాగైపోయింది, నేనేం పాపం చేశాను, నాకు ఇక క్షమాపణ లేదా, ఇక నా బతికింతే అని ఏడుస్తా ఉంటే మళ్ళీ పగబట్టినట్టుగా సుడిగాలేంటి, పెనుగాలేంటి, ఈ గొడవేంట్రా బాబో అనుకుంటుంటే అసలు మర్మం బయలుపడింది. సుడిగాలి ఎందుకు వచ్చిందంట? ఎత్తి లోయలో పడేస్తా కాదంట, ఈ మెరుపులు ఇవన్నీ నాశనం చేస్తా కాదంట. ఆకాశ మహాకాశాలకు ఆవలి పక్కన ఎక్కడో ఉండే దేవుడు తన సేవకునికి దగ్గరికి రావడం స్టార్ట్ చేశాడంట. నా చిన్ని బుర్రకి ఎక్కువ చదువుకోలేదు కదండి, పల్లెటూరు ఉంది కదండి, నా తక్కువ బుర్రకి నాకు ఏమర్థమైందంటే, హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంటే గాలి రాదా, అల్లాడిపోయినట్టు బట్టలు చెదిరిపోతున్నట్టు అవుతాయి, ఆకులు అలములుంటే లెగిసిపోతా ఉంటాయి. ఓరు బాబు ఇదేంట్రా? ఏం లేదు, పెద్ద ఆయన వస్తున్నాడు, ఎక్కడో పార్లమెంట్లో కలవలసిన మనిషి మన దగ్గరికి వస్తున్నాడు. ఆకాశ మహాకాశాలకి ఆవలి పక్కన ఉన్న దేవుడు, గతంలో దర్శనమిచ్చి మాట్లాడిన దేవుడు, ఆహారము పంపి బలపరిచిన దేవుడు, ఇంకా సుఖం లేదని వ్యక్తిగతంగా నాతో మాట్లాడడానికి, పర్సనల్గా నన్ను విజిట్ చేయడానికి ఆకాశ మహాకాశాలకి ఆవలి పక్కన ఉన్న దేవుడు నా కోసం దిగొస్తున్నాడు. ఏయ్ గాలి, నా మీద పగబట్టావా, నన్ను ఎత్తుకెళ్ళి లోయలా పడేస్తావా, నన్ను చంపడానికి పంపించబడ్డ దూతవా నీవు అని అరుస్తుంటే బాధపడుతున్న ఒక స్వరం వినబడుతుంది. యెహోవా ఆ వైపునకు సంచరించగా. అనండి గట్టిగా, అనండి గట్టిగా. పోనీ ఇంకా మీకు నమ్మకం విశ్వాసం ఉంటే ఇలా చెప్పండి, యెహోవా నా వైపునకు సంచరించగా
విశ్వాసంతో చెప్పండి గట్టిగా, యెహోవా నా వైపునకు సంచరించగా. బిడ్డలారా, శ్రమలు ఎక్కువైపోతున్నాయా? కష్టాలు ఎక్కువైపోతున్నాయా? దెబ్బ మీద దెబ్బ తగులుతుందా? ఎంత రోషంగా, నమ్మకంగా, యథార్థంగా దేవునిలో భక్తి చేస్తున్నా దీవెనలు రాకపోగా ఏదో ఒక నష్టమేనా, ఏదో కష్టమేనా, ఎందుకు ఇలా జరుగుతుందని కుమిలిపోతున్నావా? నీకో మాట చెప్పనా, గతంలో నీకు దూరంగా ఉన్న దేవుడు ఇప్పుడు నీకు సమీపంగా వచ్చుచున్నాడు, నీ వైపుకే సంచరించుచున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే, నిన్ను తాకడానికి, మిక్కిలి నిమ్మలమ్మగా మాట్లాడక స్వరమని చెవిలో మాట్లాడడానికి, ముచ్చటించడానికి దేవుడు నీకు సమీపంగా వస్తున్నాడంట. హల్లెలూయా. నువ్వు కనిపిస్తుంది సావు దగ్గరికి వచ్చింది నాకని, జీవితాంతం సమీపించిందని, ఇక డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని, ఇక ల్యాండ్ స్లైడ్ లాంటిదని, వెళ్ళిపోతానని. ఐ మే నాట్ హ్యావ్ బెటర్ హోప్ ఇన్ మై లైఫ్. మేబీ దీస్ డేస్ ఆర్ లాస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. ఐ లాస్ట్ ఎవరీ హోప్. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ నీడ్ టు కంక్లూడ్ మై లైఫ్ లైక్ దిస్ ఓన్లీ అనుకుంటున్నావా? నో బ్రదర్, tonight the word of God is coming to you. Tonight the Lord God Almighty, who strengthened Elijah at the Mount of Horeb, he is talking to you. ఈ రాత్రి నిన్ను దర్శిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? ఆకాశ మహాకాశాలు వదిలి, తండ్రి వక్షస్థలాన్ని వదిలి, దేవదూతల స్తోత్రములు వదిలి, ఒక మట్టి పురుగుమైన నిన్ను 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 దర్శించడానికి నీ వైపుగా సంచరిస్తున్న రాత్రే. ఒక్క నిమిషం అలాగ స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొట్టండి. పరలోక భాషలు మాట్లాడుతూ స్తుతించండి. అన్ని భాషలు మాట్లాడుతూ దేవుణ్ణి గణపరచండి. మౌనంగా ఉండకండి. ఆగొద్దు. నీ మౌనమే నీ నష్టం చేస్తా. Come on, speak out something. Confess something. Let something come out by faith. Hallelujah. నీ దేవుడు నీకు దూరముకున్న కాలం అయిపోయింది. నీ దేవుడు నీకు సమీపంగా వస్తున్నాడు. నీ దేవుడు నీకు దగ్గరగా వస్తున్నాడు. నీ వైపు సంచరిస్తూ ఉండబట్టే ఈ స్థితి. నీ దుఃఖ దినములు సమాప్తం కాబోతున్నాయి. నీ కన్నీరు ముగింపు రాబోతుంది. నీ శాపము తొలగబోతుంది. నీకు అభిషేకం పొందినట్లు కాబోతుంది. నీ ద్వారా జనములకు దీవెనకరమైన కార్యములు, రాజులు లేపబడబోతున్నారు, ప్రవక్తలు లేపబడబోతున్నారు, రెండింతల అభిషేకం వారు నీ వద్ద లేపబడబోతున్నారు. దేవుడు నిన్ను తాకుతున్న సమయం ఇదే. దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం ఇదే. పరిస్థితులు మారబోతున్నాయి. శాపము దీవెనగా, దుఃఖము నాట్యముగా, బెనోని బెన్యామీనుగా, మారా మధురముగా. ఎడారి ప్రాంతము, నిర్జల ప్రాంతము, సమృద్ధి గల జనములు గల పట్టణముగా. Come on, people. Come on, God's people. Hallelujah. Receive something from above. Receive something from above. It's for you. నీ కొరకే తీసుకో, పొందుకో, విశ్వసించు. ఇంతేనా నీ అభిషేకం? ఇంతేనా నీ స్పందన? ఇదేనా నీ ఉజ్జీవం? ఇదేనా విశ్వాస పప్పుకోలో? నీ మౌనము నీకు నష్టం చేస్తాను తమ్ముడు. నీ మౌనం నీకు నష్టం చేస్తాను తల్లి. మరా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మరా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. ఓడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. ఓడుబారిన జీవితాలను మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించునా. నా జీవిత ఎంత
గట్టిగా పాడగలవో పాడు, ఎంత గట్టిగా చప్పలు కొనగలవు. ఇంతేనా? మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా, నా జీవిత జీవజలముల ఊటయైనా నీ జీవజలముల ఊటయైనా నీ నన్ను నాటివా. యేసయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి చేతులెత్తి గట్టిగా ఈ రాత్రికి శుభవార్త ప్రకటించని. హోరేబు వరకు నువ్వు రాగలిగితే, ఈ అరణ్య ప్రయాణము చేయగలిగితే, ఈ శిఖరము ఎక్కగలిగితే, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు దేవుని స్వరము నీ మీదకి రాబోతుంది. ఆమేన్ ఆమేన్. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ గాలి, ఎందుకు ఈ పిడుగులు, ఎందుకు ఈ భూకంపం, ఎందుకు ఈ అలజడి? ఎందుకు తెలుసా? ఆయన నీకు సమీపంగా. హల్లెలూయా. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. యెహోవా వైపునకు సంచరించగా, ఆమేన్, యెహోవా వైపునకు సంచరించగా ఆయన భయమునకు ఈ పెనుగాలి సుడిగాలి అంతా కారణం అదంట. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చాక ఏం చేశాడు తెలుసా? ఆయన సమీపంగా వచ్చాక ఏం చేశాడు తెలుసా? తన మనసులో ఉన్న మాట అంతా చెప్పాడు. అందులో ఒక మాట చెప్పనా? హల్లెలూయా. ఇంత సేవ చేశాక, ఇన్ని అద్భుతాలు చేశాక ఏమనిపిస్తుంది ఎలియా? అద్భుతాలు చేయాలని అపేక్ష ఉందా నీకు? సింహాసనం కావాలనిపిస్తుందా కొడుకా? ఆయన అంటాడు, అయ్యా నాకు మరణాపేక్ష కలుగుతుందయ్యా, నాకు మరణాపేక్ష కలుగుతుందయ్యా. అబ్బా, నేను ఆ మాట నా మ్యాగజైన్లో రాశాను, మీరు ఎవరైనా చదివారు లేదో? ఏ అపేక్ష లేకుండా ఇంత సేవ చేసిన దైవజనుడికి చివరికి మరణాపేక్ష మిగిలిందని. దేవుడు హోరేబు మీదకి తీసుకొచ్చి అంటాడు, ఏలియా చచ్చిపోవాలనుకుంటున్నావా? నీకింక మరణం లేదు, నువ్వు బ్రతికి ఉండగానే సజీవంగా అగ్ని రథంలో గుర్రల్లో పైకి వచ్చేస్తావు. ఏలియాకి ఏం రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కావట్లా. మంచి చావిస్తే చాలు అనుకుంటాం, ఈ పరిశుద్ధ స్థితిలో చచ్చిపోతే చాలు అనుకుంటాం, సేవ చేస్తూ చచ్చిపోతే చాలు అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు ఏలియాతో, ఇక నాకేమొద్దు ప్రభా, మరణాపేక్ష ఉంది నాకు, చచ్చిపోవడం ఇంకే అపేక్ష లేదు ప్రభా అంటే అంటాడు. చచ్చిపోతావా ఏంటి? ఈ గుహలో చచ్చిపోతావా? రేగి చెట్టు కింద చచ్చిపోతావా? కొండల మీద శిఖరముల మీద నా పరువు నిలబెట్టినవాడివి కదరా నువ్వు, నా నామాన్ని మహిమపరిచిన వాడివి కదా, జనముల మధ్య యెహోవా దేవుడు నిరూపించిన వాడివి కదా. ఇంత అఖండమైన సేవ చేసిన నీవు అనామకంగా చెట్టు కింద చచ్చిపోతావా ఏంటి? గుహలో చచ్చిపోతావా? నో, అసలు నీకు సావలేదు పా. దేవుని వాక్యం ఏమన్నా తెలుసా? నా యందు విశ్వాసం ఉంచు వారు చనిపోరు, చనిపోయిన మళ్ళీ దెబ్బకు లేపుతాను. అట్టెట కుదురుద్దంటే కుదురుద్దే. నేనే పునరుత్థానము, నేనే జీవము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లే
ఆ శిఖరం మీదకి వస్తే బయలుపరుస్తాడు. నువ్వు పడి ఉన్న చోటే నీకు దేవుని ప్రణాళిక అంత అర్థం కాదు. పడి ఉన్న చోట నీ దగ్గరికి వస్తాడు, నిన్ను దర్శిస్తాడు. కానీ అక్కడ తన సంకల్పం అంతా నీకు చెప్పడు. తానున్న స్థానానికి నువ్వు రావాలి, ఆ కొండ మీదకి నువ్వు రావాలి. ఆయన తనకిష్టమైన వారిని పిలిచి కొండ మీదకి రమ్మన్నాడంట. అలాగని ఒక చోట ఉంది, మరో చోట ఉంది తెలుసా? నాలంటోడు ఎవరో ఉన్నారా, కొండ మీదకి రా అని చెప్పినా ఎక్కలేకపోతున్నాడంట. ఆయన దిగి వచ్చి అక్కడ ఒక మాట ఉంది, ఆయన వారిని వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి రమ్మని ఆజ్ఞాపిస్తే నాలాంటి చేతగాడు ఎవడన్నా ఉండిపోతాడని ఆయన దిగి వచ్చి చేయబట్టుకొని ఆ కొండ మీద తీసుకెళ్తున్నాడంట. నీ కొరకు సింహాసనం నుండి సిలువకు దిగి వచ్చిన దేవుడు, పరము నుండి భూమికి దిగి వచ్చిన దేవుడు, పరిశుద్ధుడైండి పాపాన్ని మీదేసుకొని పాప శరీరాకారమును ధరించి పాపముగా చేయబడ్డ దేవుడు, పాతాళంలోనికి మరణ వేదనలు భరించు వరకు దిగి వచ్చిన దేవుడు ఎందుకు ఇంత దిగిపోతున్నాడు తెలుసా? నిన్నలా పైకి తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? తన ఉద్దేశించవలసిన ఆ శిఖరం మీదకి. ఈ రాత్రి నిన్ను దేవుడు ఒక ఆ బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఆహారం పెట్టాడు, దర్శించాడు. కొండెక్కు నాన్న అన్నాడు. అదేదో ఇక్కడ చెప్పొచ్చుగా, ఇక్కడ చెప్పేవి కాదు నాన్న. కొండ మీదకి రా. ఎత్తైన అనుభవానికి శిఖర సమానమైన స్థానానికి రాకపోతే దేవుని సంకల్పం నీకు బయలుపరచబడదు. నువ్వు ఇంకా మారుమోస్ దగ్గరే ఉన్నావా? ఇంకా బాప్తిజం దగ్గర ఇక్కడ ఇంకా కానుకలు ఇచ్చే దగ్గరే ఉన్నావా? అయ్యయ్యో, ఇంకా అక్కడే ఉన్నావా? నువ్వు ఆయన ఉన్న శిఖరం మీదకి రావాలి. కొంచెం కష్టం అనిపిస్తుంది, పెనుగాలి వస్తుంది, సుడిగాలి వస్తుంది, పిడుగులు పడతాయి. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు నీకు అర్థమైపోవాలి, ఓహో నేను శిఖరం మీదకి తీసుకెళ్తున్నాడు దేవుడు నన్ను. కాసేపుడుకో కూసేపుడుకో దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని సంకల్పం అంతా నాకు బయలుపరిచేస్తాడు, ఇక తిరుగులేదు అని ఒక అవగాహన వచ్చేసి కొంచెం ఓపికగా నిలబడమన్న చోటే కుదురుగా నిలబడ్డావో దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఏం బయలుపరిచాడు తెలుసా? 2 మొత్తం 3 విషయాలు. ఒకటి ఆల్రెడీ చెప్పాను, నీకు మరణమే లేదు, మహిమకి తీసుకెళ్ళిపోతారన్నాడు. ఇంకా 2 ముచ్చట్లు ఏంటి తెలుసా? నాన్న రేయ్, ఇంతకుముందు అంటే నువ్వు ఒక్కడివే ఉండేవాడివే, ఇప్పుడు చూడు ఎన్ని వేల మంది యెహోవాయే దేవుడని కేకలేస్తున్నారా. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? నువ్వు నా దగ్గరికి వచ్చేస్తానన్నావు కదా, మరి ఎవరు నడిపిస్తారు? జనం ఎక్కువయ్యారు కదా. నీకంటే 2 అభిషేకము గల ఒకరిని తయారు చేసేప్పుడు రావాలి. ఇప్పుడు ఎలా ప్రభా? ఆల్రెడీ సిట్ చేసిన ఒకరిని, వాడు వస్తున్నాడు, వాడి మీదకి అభిషేకం పంపించు. సరే ప్రభా. నెక్స్ట్ ఈ తెక్కలు పని హిమలు కాదు, సరైన రాజును ఒకరిని అభిషేకించి వచ్చాయి. ఆమెను చెప్పండి, ఆమెనండి. ఇప్పుడు ఏలియా ఏం చేయాలంట? తదుపరి తరమును సిద్ధపరచగలిగిన ఒక ప్రవక్తను అభిషేకించాలి. ఆ కాలపు ఉజ్జీవ సేవకు పనికొచ్చే ఒక రాజును తయారు చేయాలి. వీళ్ళిద్దరిని తయారు చేసి హాయిగా చచ్చిపోవచ్చా? లేదు, అసలు సావే లేదు. అగ్ని రథాల్లో గుర్రాల్లో దర్జాగా మహిమలోకి వెళ్ళిపోవాలి. చేతులు తీసేకి స్తోత్రం చెప్పు, చేతులు తీసేకి స్తోత్రం చెప్పు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నాకే బ్రతకాలని లేదు, నేనే చచ్చిపోతే బాగుండు, ఆత్మహత్య చేసుకుంటే తప్పు కాబట్టి బతుకున్నాను, నాకు మరణాపేక్ష కలుగుతున్నది అనే ఒక వ్యక్తిని ప్రభు ఏం చేశాడు తెలుసా? శక్తికి మించిన ప్రయాణం చేసేలాంటి బలమైన ఆహారం ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? శిఖరం మీదకి ఎక్కించాడు. ఆ తర్వాత ఏం చేశాడు?
అతనికి సమీపంగా దిగి వచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నీకు అసలు చావే లేదు నాన్న, నిత్య జీవం అని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ సేవను ముందుకు నడిపించే 2 అభిషేకము కలిగిన ఒకరిని తయారు చేసి ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ప్రభుత్వాల్లో కూడా ఒక సరైన సెట్టింగ్ చేసి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏలియా అగ్ని రథాల్లో గుర్రాల్లో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎలీషా ద్వారా ఏలియా ఇంపాక్ట్ భూమి మీద ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏలియా ముద్ర ప్రభుత్వం మీద కనపడుతుంది. ఎందుకంటే ఏలియా చేతులేసి అభిషేకించిన వాడే రాజుగా ఉన్నాడు. అక్కడ సేవలో నీవోడే, సింహాసనం మీద నీవోడే. ఇలాంటి ఒక కడవరి ఉజ్జీవనానికి ఇవ్వడానికి ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎక్కడికి తెలుసా? నువ్వు దర్శింపబడ్డ చోటే, నువ్వు తాకబడ్డ చోటే, నువ్వు రొట్టె తిన్న చోటే ఆగద్దా. ఈ బలమును పొందుకున్న వాడివై హోరేబు శిఖరం మీదకి రా, ఎత్తైన అనుభవానికి రా. అక్కడికి వస్తే శ్రమలు పెరిగినట్లుగా అనిపిస్తాయి. అవి శ్రమలు కాదు, ఆయన నీకు దగ్గర అవుతుంటే కలిగే పరిస్థితులు. ఒక్కసారి దగ్గర అయ్యాడా నీ స్థితి మారిపోతాయి. నిన్ను రాజుగా, ప్రవక్తలను అభిషేకించువానిగా మార్చి జనములకు దీవెనగా తండ్రిగా ఆయన మార్చేస్తాడు. ఈ రాత్రి నెక్స్ట్ లెవెల్కి రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అలవాటుగా చేతులు ఎత్తకండి. ఇది చాలా రిస్క్, ఇది చాలా రిస్క్. నా వల్ల కాదులే ప్రభా, ఇక్కడే చంపేయి అంటావా? లేదయ్యా, ఆ సవాల్కి నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కుతా, కొండ ఎక్కుతాను నేను. ఆ శిఖరం మీద నిలబడతా. పెనుగాలిలో, సుడిగాలిలో, పిడుగులలో, భూకంపంలో నిలబడతా అని ఛాలెంజ్ తీసుకోవటానికి ఎవరైనా ఉంటే వాళ్ళకి నిత్య జీవాన్ని ఇవ్వటమే కాదు, వాళ్ళ ఈ భూమిని తొందరగా విడిచిపెట్టే రాకడ కాలం గనక ఈ లోపే ఇటు సేవలోను అటు ప్రభుత్వంలోను తనదైన ముద్ర వేయగలిగిన ఒక బలమైన అభిషేకాన్ని దేవుడి వరకు ఇవ్వబోతున్నాడు. ఎవరైనా ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు వాళ్ళని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు.